హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి గ్రూప్ 2 రీసెంట్గా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి రిలేటెడ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ కోసం కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో యూజువల్లీ 3000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఇప్పుడు 300 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు 90% ఆఫ్ తోటి. కేవలం ఎందుకంటే ఎవరైతే ఎక్కువ ప్రైసెస్ పెట్టి ఎఫర్ట్ చేయలేరో అలాంటి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేవి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి మనకు ఉంది. సో ఎవరు కూడా లూజ్ అవ్వకూడదు అనే కాంటెక్స్లోని 300 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. అయితే దీంట్లోని మీకు నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ రిలేటెడ్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ అనేది డీల్ చేస్తాము. అండ్ అలానే వేరియస్ సోర్సెస్ అనేవి కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పేపర్స్ కానీ, ఇంగ్లీష్ పేపర్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ అన్ని కూడా కవర్ చేస్తాం. అండ్ పీడిఎఫ్స్ అనేవి కూడా ఇమ్మీడియట్లీ ప్రొవైడ్ చేస్తాం. లైక్ లాస్ట్ 8 months కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ మీకు పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. టోటల్ 20+ hours అనేవి కవరేజ్ ఉంటుంది. సో దట్ మీకు ఏంటి అంటే పీడిఎఫ్స్ అనేవి ఉండడం వల్ల, టెస్ట్స్ అనేవి ఉండడం వల్ల మీకు ఏంటి అంటే రివిజన్ కూడా ఇమ్మీడియట్ గా జరిగే స్కోప్ అనేది ఉంటుంది. సో దట్ ఎగ్జామ్ లోని మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయినా సరే మీరు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గ్రూప్ 2 కోసం ఇంగ్లీష్ మీడియంలోని. ఇది కూడా మీకు అఫోర్డబుల్ గా ఉండాలని 3000 రూపీస్ వర్త్ కోర్స్ 90% ఆఫ్ తోటి 300కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లోని మీకు ప్రిలిమ్స్ అనేవి కవర్ చేస్తారు. గ్రూప్ 2లో 50 సెక్షనల్ టెస్ట్, 20 గ్రాండ్ టెస్ట్, టోటల్ 4500 MCQs కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు మనం ఏంటి అంటే ఈ పర్టికులర్ వీడియోలోని కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే డీల్ చేస్తాం గ్రూప్ 2 కోసం. సో మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 2లోని ఇండియన్ సొసైటీ రిలేటెడ్ మీకు 30 మార్క్స్ కి వెయిటేజ్ అనేది ఉండింది. సో ఇఫ్ అట్ ఆల్ మీరు స్ట్రాటజైజ్ గా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ ఇండియన్ సొసైటీలో మీరు 27 మార్క్స్ అనేవి ప్లస్ స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లోని ఇండియన్ సొసైటీ స్పెసిఫిక్ మాడ్యూల్ అనేది ఉండింది. అండ్ ఇండియన్ సొసైటీ మీరు వన్స్ డన్ అయిపోయింది అంటే మీకు పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో దట్ ఓవరాల్ మీకు సొసైటీ రిలేటెడ్ మంచిగా మీకు మార్క్స్ తెచ్చుకోవడానికి వెయిటేజ్ కి హై స్కోప్ ఉంటుంది. అది ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని రిలేటెడ్ ఈ రోజు నేను ఒక కాన్సెప్ట్ అనేది డీల్ చేస్తాను. అదే మనకి ఏంటి అంటే థియరీస్ ఆఫ్ origin of caste system. ఓకే, అసలు ఇండియాలోని సొసైటీలోని మనకి ఈరోజు ఉన్న వన్ ఆఫ్ ద కామన్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ప్రైమరీ అంటే మేజర్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఈ కాలంలో ఉంది అంటే వన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాస్ట్ సిస్టమ్ అనమాట. కాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సో జనరల్లీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, వాళ్ళందరూ కూడాను ఒకటే టైప్ ఆఫ్ పద్ధతులు, ఒకటే టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా ఫాలో అవుతారు. అందుకే దీన్ని కాస్ట్ ని ఎండోగామస్ గ్రూప్ అని చెప్పేసి అంటారు. ఎండోగామస్ గ్రూప్ అండ్ ఆర్ అదర్వైజ్ క్లోజ్డ్ గ్రూప్ అని కూడా అంటారు. ఎవరన్నారు కాస్ట్ ని ఎండోగామస్ ఆర్ క్లోజ్డ్ గ్రూప్ అని? మజుందార్ అండ్ మదన్. మజుందార్ అండ్ మదన్ అని ఇద్దరు సోషియాలజిస్ట్ యాక్చువల్లీ ఈ కాస్ట్ అనేది ఎండోగామస్ గ్రూప్ అంటే వీళ్ళందరూ కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అండ్ క్లోజ్డ్ గ్రూప్ ఎవరు వీళ్ళలోకి అలౌ చేయనివ్వరు, వీళ్ళ నుండి ఎవరిని బయటికి రానివ్వరు. ఎందుకంటే చూస్తాం కదా కాస్ట్లోని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి జరగవు అస్సలు, ఇలాంటివన్నీ చూస్తాం. అందుకే దీన్ని క్లోజ్డ్ గ్రూప్ అంటున్నారు, మజుందార్ అండ్ మదన్. అయితే ఈ కాస్ట్ అనేది ఇంతకీ ఎలా వచ్చింది అసలు ఇండియాలోని ఏ కారణాల వల్ల వచ్చాయి? సో దీనికోసం ఒక్క పర్స్పెక్టివ్ లేదనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారనమాట. సో దాంట్లోని వన్ ఆఫ్ ద మేజర్ థియరీ మనకి ఏంటి అంటే డివైన్ థియరీ. డివైన్ థియరీ. డివైన్ థియరీ అంటే ఏంటి? దైవత్వం. ఓకే, దైవత్వంకి సంబంధించిన థియరీ అనమాట. అయితే మనకి ఋగ్వేదాలోని పురుష సూక్త అనేది ఉంటుంది. పురుష సూక్త. ఈ పురుష సూక్తాలోని ఏంటి అంటే ఏమని మెన్షన్ చేస్తుంటుంది? అసలు ఈ ఎర్త్ని కానీ యూనివర్స్ని కానీ క్రియేట్ చేసింది ఎవరు? పురుష్. ఓకే, ఆ పురుషే
ఈ బ్రహ్మ అన్నమాట. సో ఈ బ్రహ్మ నుండి యాక్చువల్లీ ఈ 4 జాతులు ఆర్ కాస్ట్ అనేవి వచ్చాయని చెప్తున్నారు. బ్రహ్మ తల నుండి బ్రాహ్మిన్స్, టీచర్స్ అండ్ ప్రీస్ట్స్, అలాగే భుజాల నుండి క్షత్రియాస్ అంటే వారియర్స్ కానీ రూలర్స్ కానీ, అండ్ థైస్ నుండి వచ్చేసరికి ఓకే వైశ్యాస్ వాళ్ళు ఫార్మర్స్, ట్రేడర్స్, మర్చెంట్స్ కింద, అండ్ అలానే వాళ్ళ పాదాల నుండి అంటే బ్రహ్మ తాలూకా పాదాల నుండి శూద్రాస్ ఆర్ లేబరర్స్ అనే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి, వీళ్ళందరూ కాని వాళ్ళే పంచమాస్ ఆర్ దళిత్స్ అనమాట, లేక అందరినీ క్లీన్ చేసేవాళ్ళు ఎట్సెట్రా. ఈ విధంగా ఆరిజిన్ అనేది వచ్చింది అని డివైన్ థియరీ అనేది మనకి చెప్తుంది. అంటే దైవత్వంతో కూడుకున్న థియరీ. ఇది దేంట్లో మెన్షన్ చేసింది? ఋగ్వేదాలోని పురుష సూక్తాస్లోని మెన్షన్ చేసింది. ఎక్కడ నుండి ఆరిజిన్ అయ్యారు? పురుష్. పురుష్ అంటే ఎవరు? ద క్రియేటర్. ఓకే, ద క్రియేటర్ నథింగ్ బట్ మన బ్రహ్మ. ఓకే, అలానే ఇంకొక థియరీ అనేది ఉంది, వేరే థియరీ అనమాట, రేషియల్ థియరీ. రేషియల్ థియరీ. ఈ రేషియల్ థియరీ అనేది ఎవరు పెట్టారు? దీన్ని ఇచ్చింది హెర్బర్ట్ రిజ్లీ. హెర్బర్ట్ రిజ్లీ. అయితే ఈ రేషియల్ థియరీ ప్రకారంగా ఏంటి అంటే ఇండియాలోని ద్రవిడియన్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు లైక్ ఎర్లియర్ టైమ్స్లోని ఏంటి అంటే వేదాస్ టైంలోని ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు. ఇండో ఆరియన్స్ ఇండియాలోకి ఫ్రమ్ పర్షియా నుండి ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది, ఆరియన్స్ అనేవాళ్ళు. అలాగే ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు జనరల్లీ ఏ కల్చర్ అయితే ఫాలో అయ్యేవారో అలాంటి కల్చర్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి అనుకున్నారనమాట. అందుకే ఈ ఆరియన్స్ అనేవాళ్ళు పర్షియాలోని ఏంటి అంటే 4 క్లాసెస్ కింద వాళ్ళు ఉండేవారనమాట. ఎలాగా? ప్రీస్ అని, వారియర్స్ అని, కల్టివేటర్స్ అని, ఆర్టిజాన్స్ అని, ఇలాగా 4 క్లాసెస్ ఉండేవి. సో వాళ్ళు ఆ సిస్టమ్ని వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవుతూ ఆ సిస్టమ్ని ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు. అలా అలా ఈ క్లాసెసే, ఆ క్లాసెస్ తాలూకా ఫ్యూచరే కాస్ట్ అయ్యింది అని చెప్పేసి రేషియల్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? హెర్బర్ట్ రిజ్లీ. అందుకే ఈ రేస్ మిక్సింగ్ వల్ల, ఆరియన్స్ ద్రవిడియన్స్ మిక్సింగ్ వల్ల ఈ కాస్ట్ అనేది వచ్చింది అని చెప్పేసి రిజ్లీ చెప్తున్నారనమాట. అలానే మనకి ఆక్యుపేషనల్ థియరీ అనేది ఉండింది. ఆక్యుపేషనల్ థియరీ. ఆక్యుపేషన్ అంటే ఏంటమ్మా? ఆక్యుపేషన్ అంటే మనం చేస్తున్న వృత్తి. ఓకే, వృత్తిని బట్టి మనకి వేదాస్ టైంలో ఏంటి అంటే ఎవరైతే పూజలు చేస్తారో ఆ పూజలు చేసే వాళ్ళని ప్రీస్ట్ కింద అంటే పంతుల్లాగా, ఎవరైతే యుద్ధాలు చేస్తారో వాళ్ళు రాజుల కింద, అలాగా ఎవరైతే పొలం దున్నుతారో వాళ్ళని వైశ్యులులాగా అలాగా చూసేవాళ్ళు అనమాట. అలాగే ఎవరైతే ఏ వృత్తి వాళ్ళు చేస్తారో ఆ వృత్తిని బట్టి వాళ్ళు ఒక కమ్యూనిటీ కింద ఫార్మ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాతే ఇలాగా కమ్యూనిటీ బేసిసే కాస్ట్ లాగా మారింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంతకీ ఈ థియరీ ఇచ్చింది ఎవరు? ఆక్యుపేషనల్ థియరీ నెస్ఫీల్డ్ అని ఒక సోషియాలజిస్ట్ ఈ థియరీ ప్రపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ లాస్ట్ అంటే ఈ రోజుకి మన క్లాస్లో థియరీ అనమాట, బ్రాహ్మణికల్ థియరీ. ఈ థియరీ ప్రకారంగా, ఈ థియరీ ఎవరిచ్చారు? అబే దుబో. ఓకే, అబే దుబో. ఈ ప్రకారంగా ఇతను ఏమన్నారంటే ఇండియాలోని చాలా సొసైటీ స్టడీ చేసిన తర్వాత అబే దుబో ఏమన్నారు? యాక్చువల్లీ ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులు వాళ్ళు మిగతా కాస్ట్ని ఆర్ మిగతా పీపుల్ని డామినేట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నారు. అంటే వాళ్ళు బ్రాహ్మణుల కింద మిగతా వాళ్ళందరూ ఉండాలి, వీళ్ళు చెప్పిన మాట మిగతా వాళ్ళందరూ వినాలి. అలా అని చెప్పేసి వీళ్ళేంటి
అప్పటికే వీళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఉండింది. అందుకోసమే వీళ్ళు వేదాలు గట్ట ఇలాంటివన్నీ చదువుకొని గాడ్కి ప్రజలకి మధ్య వీళ్ళే ఉన్నారు, వీళ్ళు గాడ్తో మాట్లాడతారు అని చెప్పేసి అలాగ మొత్తం వీళ్ళ తాలూకా డామినెన్స్లోకి, ఆధిపత్యంలోకి తీసుకురావడం జరిగింది. ఆధిపత్యం అంటారు తెలుగులో. అలాగా వాళ్ళు అధికారాన్ని, బ్రాహ్మణులు అలాగా అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. అలాగా మిగతా వాళ్ళని తొక్కేసి వీళ్ళే టాప్ అని చెప్పేసి చెప్పుకున్నారు, వీళ్ళే తోప్స్ అని చెప్పేసి. అలాగా క్రియేట్ అయిందే కాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నారు అబే దుబో. అండ్ దీనికి సపోర్ట్గా మన ఇండియాలోని కూడా ఒక ఆంథ్రోపాలజిస్ట్, సోషియాలజిస్ట్ ఉన్నారనమాట. వాళ్ళే ఘూరియా, డాక్టర్ ఘూరియే. ఇతను కూడా ఈ థియరీని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఎందుకంటే చాలా సొసైటీస్ని స్టడీ చేసిన తర్వాత కరెక్టే అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అలా చాలా, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా అంతా కూడాను ఏ విధంగా డామినెంట్ ఏ కాస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఏంటి అనేది. సో దాని బేసిస్ ఇలాగా బ్రాహ్మణికల్ థియరీ లేదా పొలిటికల్ థియరీ అని కూడా అంటారు. దీనికి ఇంకొక పేరు ఏంటి, పొలిటికల్ థియరీ అని కూడా చెప్తారనమాట. ఈ విధంగా ఇలా థియరీస్ అనేవి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్, ఎవరు ఏ సొసైటీస్ని అయితే చదివారో ఆ సొసైటీస్ బేసిస్ ఈ థియరీస్ అనేవి ఇచ్చారనమాట. మొత్తానికి కాస్ట్ సిస్టమ్ అనేది ఇండియాలోని ఈ విధంగా పూర్వకాలం నుండే ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్. మీరు ఇంతే విధంగా ప్రతి ఒక్క టాపిక్ని కూడాను ఇన్ డెప్త్లోని ఎవరు ఎక్కడ రాశారు, ఏ బుక్లో రాశారు, దేని గురించి రాశారు అనేది ఇన్ డెప్త్లో మీరు ఒకవేళ తెలుసుకోవాలి, చదువుకోవాలి, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు వదలకూడదు అనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇండియన్ సొసైటీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం ఇది మీకు 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మీకు క్లాసెస్ అనేవి అయిపోయి వెంటనే పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ సో దట్ మీకు ఏంటి అంటే ఇమ్మీడియట్లీ మీరు ఏంటి అంటే రివైజ్ చేసుకోవడానికి, ఎగ్జామ్ అయ్యే లోపల మీరు రివైజ్ చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని మీకు కవర్ చేయబోతుంది, ఇండియన్ సొసైటీ కవర్ చేయబోతుంది నేనే అనమాట, శాంతి మేడం, యూపీఎస్సీ ఫ్యాకల్టీ. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే నేను క్లాస్లో మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ టోటలీ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని A to Z అన్ని కవర్ చేయడానికి విత్ బుక్స్, ఇయర్స్, స్పెసిఫికేషన్స్ అన్ని కూడా కవర్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఆర్ ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఆల్రెడీ నేను సొసైటీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో మీరు ఇంకా ఫర్దర్గా లేట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, టేక్ కేర్.